ఓకే, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు T9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మరింత మాకు సపోర్ట్ చేసేటట్టుగా ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్ను చూసే ప్రయత్నం చేద్దాం రండి. వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మొత్తానికి మొదటి వార్త, వచ్చే 4 రోజులు ఈదురుగాలులు వానలు. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. ఉత్తర తెలంగాణలో మండుతున్న ఎండలు. నిజామాబాద్, నిర్మల్లో 45 డిగ్రీల పైనే టెంపరేచర్లు. పలు జిల్లాలలో అకాల వర్షం, రైతన్న ఆగం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొన్న ఈదురుగాలు ఎక్కువ వచ్చినాయి కదా, ఓ దిక్కేమో ఎండ, ఓ దిక్కేమో వాన, ఓ దిక్కేమో రైతులు ఆగమాగం. అంత వాతావరణం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకతోటి ఓలాగా ఒకతోటి ఓలాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓలాకుంటుంది, సాయంత్రం మళ్ళీ ఓలాకుంటుంది. ఆ విధంగా మొత్తానికి వాతావరణ పరిస్థితులు. ఇక్కడ చూడండి, రైతుల పరిస్థితి చూడండి. ఆదివారం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డులో వరదకు కొట్టుకుపోతున్న వడ్లని ఎత్తుకుంటున్న రైతులు. నిజం చెప్పాలంటే రైతులను ఇబ్బంది పెట్టని నాదుడంటూ ఎవరు లేడు. దేవుడు కూడా రైతులనే ఇబ్బంది పెడతాడు. అట్లుంటుంది పరిస్థితి. వాళ్ళనైతే తీవ్ర ఇక్కట్లు, ప్రభుత్వాలు ఇక్కట్లు పెడుతుంటాయి, దళారులు ఇక్కట్లు పెడుతుంటారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క రైతులను ఆదుకునేటోడే లేడు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. మొత్తానికైతే ఇది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు VDCల దాదాగిరి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు చూడండి ఎట్లున్నాయి కథ. ఇసుక వేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే. కేసులు పెట్టినా, పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వాళ్ళ ఆగడాలు ఆగమవుతున్న జనం. మొత్తానికి వాళ్ళ ఆగడాలకు జనం ఆగమైపోతున్నారు. VDCలను నిషేధించాలంటూ నిరసనలు, వినతులు. చూడండి వీళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీ VDCలు దందాలకు అడ్డాలుగా మారాయి. ధమ్కీలకు, వసూళ్లకు మారుపేరుగా మారిపోతున్నాయి. ఊర్లలో కమిటీ సభ్యులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం అంటూ పరిస్థితి తయారైంది. ఆ దందాను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా మారాయి. ఇసుక మొరం వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తుంది. గ్రామాభివృద్ధి మాటన కమిటీల సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు. పెద్దలని చెప్తూ అన్నింటిలో తలదూస్తున్నారు. కుటుంబ కలహాల్లో కలగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి VDCలు కొంతమంది పనికిరానుల పరిధి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో 221 విలేజ్లోనూ VDCల డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీ మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరున సర్వసమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. VDC సర్వసమాజ్ కమిటీల ఆగడాలను విగేసి బేజారున BC కులాలన్నీ JACగా ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29 ఆర్మూరు JAC సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. VDCలను నిషేధించాలంటూ కోరారు అని చెప్పేసి. మొత్తానికి అక్కడ VDCల రాజ్యం నడుస్తలేదని చెప్పేసి ఇంకో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు. ఇక సర్వ సమాజ్ కమిటీ అని చెప్పేసి ఆ విధంగా ఉంది. చూడండి, ఒక విషయం ఏంటంటే ఈ దరిద్రులకు, ఈ పనికిరానులకు తెలియని విషయం ఏంటంటే పేదల పక్షాన, న్యాయం పక్షాన ఇలబడి కొట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు హీరోలు అవుతారు. అరే పనికిరానులారా, మీకు తెలియదేమో, సినిమాలు చూడండి, కథలు వినండి, ప్రతి పురాణాలు వినండి. ప్రతి దానిలోనూ మంచి పక్కన ఎవడుంటే వాడే హీరో అవుతాడు. అది కనిపించట్లేదా? అది చెప్తుంది కదా జీవితం ఎట్లా కొనసాగించాలనో. రౌడీ రాజ్యం ఏదో రోజు సంఘానికి వీక్తుంది అని చెప్పేసి తెలియదా? దాదాగిరి చేయడానికి పనికిరాను వల్ల మీ చదువుకున్న విధానాలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఈ యొక్క జనాలను ఇబ్బంది పెట్టి జనాల పక్షాన నిలబడ్డోడు ఎవడైనా హీరోనే. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది. ఆయన యొక్క వీరత్వాన్ని, ఆయన శూరత్వాన్ని,
ఆయన యొక్క కళలకు ఇచ్చిన ఆయన ప్రాముఖ్యతను వాటిని గుర్తు చేస్తారు, కానీ ఆయన ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆయన విరవిగిండని చెప్పేసి అట్లాంటివి గుర్తు చేయరు. ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేసుకున్నారు. చరిత్రలో నిలబడేటట్టుగా ఉండాలి. ఇక్కడ చాలా వరకు అట్లే ఉంది కదా, ఎవడు ఎంత తిన్నాడు, ఎవరితో ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఇవన్నీ కాదు. పేదల పక్షాన ఎవడు నిలబడతాడో, వానికి న్యాయం ఎవడు చేస్తాడో, న్యాయాన్ని ఎవడు గెలిపిస్తాడో అదే గెలుస్తుంది ఎప్పటికైనా. దళారులుగా తీసుకురానికి పనికిరాని వల్ల ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి. గ్రామాన్ని అభివృద్ధి చేస్తే రేపటి చరిత్రకు, రేపటి భవిష్యత్తుకు నువ్వే చరిత్రలో నువ్వు నిలబడినట్టుంటుంది. నీకంటూ ఒక విలువలు, గౌరవం ఉంటాయి. ఆ మాత్రం క్లారిటీ లేనట్టుంది. పనికిరాని వాళ్ళ మాత్రం ఇష్టారీతిగా తీసుకొని పోయి పోలీసులు లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎస్పీ మాట్లాడిండు. సో దానికి సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వీడీసీలపై చర్యలు చట్ట వ్యతిరేకం అని చెప్పేసి గ్రామాల్లో వీడీసీలు చేస్తున్న చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వీడీసీల పేరుతో అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవలి కమిటీ సభ్యులపైన కేసులు పెట్టినాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ గ్రామాల్లో దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీ గారు చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే లా అండ్ ఆర్డరు రంగంలోకి దిగాలే, ఈ పోలీసులు రంగంలోకి దిగాలే. వాళ్ళకు ధమ్కీలు ఇవ్వడం కాదు, లోపలేసి కుమ్మాలే, చక్కగా అవుతారు. పెద్ద మనుషులు అంటే ఇది కాదు, 10 మందికి పక్కన నిలబడడం, 10 మందికి న్యాయం చేయడం, దాని పెద్ద మనుషులు అంటారు. దోచుకొని తినడం కాదు, వాళ్ళని పనికిరాని వాళ్ళు అంటారు. ఒకరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనే విషయంలో 100 మంది 1000 మంది వచ్చి నీ పక్కన నిలబడాలి. నీకు ఏదన్నా ఇబ్బంది అయిందంటే నీ వెనకాల అంతమంది నిలబడాలి. ఇవి పక్కన పెట్టేసి వానికి బాగా అయింది రాబాయ్ అని చెప్పేసి అంటారు చూడు. ఇక అది జీవితమే కాదు, అది బతికే కాదు. ఇక నువ్వు బతికి కూడా లాభం లేదు పెద్దగా. కాబట్టి ఇట్లాంటిది సిచ్యువేషన్. దాదాగిరి చేస్తున్నాడు ఊర్లలో పనికిరానాడు. ఈడ చట్టసభల్లో ఉండే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కేసీఆర్కి, ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చేసిన ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ ఎండగడుతున్నారు. కనిపించట్లేదా? సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తే కూడా ఆయన మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చేసింది తప్పని చెప్పేసి చూపిస్తున్నారు. మీరు గ్రామాల్లో ఉండేటోళ్ళు కూడా ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తే ఎట్లా? లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కానీ ఆడ పని జరగట్లా. ఎందుకంటే న్యాయం ఎప్పటికైనా న్యాయమే. దందాలు చేసుకోవడం బంద్ చేయండి, పనికిరాని పంట అవి. ఆ ఊరు మొత్తం నువ్వు వస్తే మన కూడా వేయరు. మీకు తెలుసో తెలియదు, పోయిండ్రా, దరిద్రం పోయిందిరా అనుకుంటారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇజ్రాయెల్ ఎయిర్పోర్టుపై హాతీల మిసైల్ దాడి. యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు ప్రధాన టెర్మినల్ సమీపంలో పడింది. ఈ మిసైల్ దాడిలో 8 మంది గాయపడ్డారు. మిసైల్ దాడి పడిన చోట 25 మీటర్ల గుంత పడింది. యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు నుంచి ప్రధాన టెర్మినల్ సమీపంలో పడిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇజ్రాయెల్కి సంబంధించిన వార్త ఇది. ఆ ఎయిర్పోర్ట్ మీద వేసిరు అన్నట్టు మిసైల్ని. సో దానికి సంబంధించిన వార్త. ఇయాటి నుంచి 28 మండలాల్లో భూభారతి. రాష్ట్రంలోని 28 జిల్లాలోని 28 మండలాల్లో సోమవారం రెవెన్యూ సదస్సుతో పాటు భూభారతిని కూడా ప్రారంభించినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి ఆయన తెలిపారు అని చెప్పేసి ఇక్కడ వార్త. భూభారతి మంచి విషయమే, కాకపోతే ధరణిలాగా ఉండకుండా ఈ యొక్క రెవెన్యూ సంబంధించిన వర్షన్ దాదాపు భూములకు సంబంధించినవి ఎక్కడ ఏ రైతు ఏ యొక్క ఈ ధరణి వల్ల ఎంత ఇక్కట్లు వచ్చినాయో ప్రతి కుటుంబంలో కలహాలే. ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో ఈ భూమి పంచాయతీలే ఉన్నాయి. అవన్నీ కూడా సెట్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాడు వస్తాడు, నేను కొన్నా అంటాడు, ఈడొచ్చి నేను కొన్నా అంటాడు. మొత్తానికి అయితే ఆడ ఒక దళారుల వ్యాపారం జరిగి ఎవరికి దోచినంత వానికి ఇస్తే వానికి ఎంతో అంత ఇచ్చి పక్క జరపాలి. వాడు ఎందుకు తీసుకుంటాడో కూడా అర్థం కాదు. పనికిరానోడు కదా, మంది సొమ్ము కాశపడేటోడు గట్లే ఉంటాడు అన్నట్టు. కాబట్టి ఈ భూభారతి బిల్లును తీసుకొచ్చింది ఈ రెవెన్యూ చట్టం, కొత్త ఆర్ఓఆర్ చట్టం. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళి దాంతోపాటు అందరికీ అవగాహన కల్పించాలి. దాంతోపాటు ఈ యొక్క సమస్యల పరిష్కార వేదికగా ఈ భూభారతి కనిపిస్తే కూడా బాగుంటుంది. సో దాని మీద తొందర చేస్తే కూడా బాగుంటుంది. దాంతోపాటు కొన్ని బిల్లులు కూడా ముందే ఆల్రెడీ
కట్టేసి పెట్టినా కానీ అవి మళ్ళీ కట్టాలని చెప్పేసి కూడా మళ్ళీ అంటారు. దానిల మీద కూడా ఒకసారి చేస్తే కూడా సెట్ చేస్తే బాగుంటుంది. పేదలతో ఎన్నిసార్లు తీసుకుంటారు పైసలు. ఒక రన్ తేడాతోనే రాజస్థాన్పై కేకేఆర్ విక్టరీ. ఆండ్రే రస్సెల్ అని చెప్పేసి 25 బాల్స్లో 57 రన్నులు కొట్టిండు. సో నాట్అవుట్ అయిపోయిండు. బ్యాటింగ్తో సత్తా చాటుకోవడంతో ఆ కోల్కతా ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో రాజస్థాన్ను ఓడించింది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లతో 206 రన్నులు 4 వికెట్ల స్కోరు చేయగా చేసింగ్లో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 206 అంతే 8 వికెట్ల స్కోరు మాత్రమే చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఒక రన్ తేడాతో గెలిచింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇక్కడ మరో వార్త అవుతాం. ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ. పాక్తో ఉద్రిక్తమైన నేపథ్యంలో వాయుసేన సన్నద్ధపై చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. యుద్ధం వస్తే 4 రోజుల్లోనే పాక్ ఖేల్ ఖతం. 4 రోజుల్లోనే పాకిస్తాన్ ఖేల్ ఖతం అన్నట్టు. ఆ విధంగా ఆ దేశం వద్ద 96 గంటలకు సరిపడా బుల్లెట్లే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అవే ఉన్నాయంట. ఫైటర్ జెట్ల వ్యూయల్కు డబ్బులు లేవు అని చెప్పేసి చీనా నది నీళ్ళు బంద్. మొత్తానికైతే బంద్ చేసారు అన్ని రకాలుగా. అక్కడ నీళ్ళు దాంతోపాటు ఈ యొక్క ఆర్థికంగా వాళ్ళు కరెక్ట్గా సెట్ కాకుండా అవన్నీ అన్నీ బంద్ చేసారు వాళ్ళు. అష్టదిగ్బంధంలో ఉంది పాకిస్తాన్. జమ్మూలోని బాగ్లిహార్ డ్యామ్ గేట్లు దించేసిన ఇండియా. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ఎండిపోయిన నది అని చెప్పేసి ప్రావిన్స్లో ఎండిపోయిందంట నది. సో దానికి సంబంధించింది చాకచక్యంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది నరేంద్ర మోడీ. ఇక్కడ కేంద్రం యొక్క లెక్కలు చాకచక్యంగా నడిపిస్తూ వాళ్ళకు బుద్ధి తెస్తూ మరి ఓ లెక్క నడిపిస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ ఉన్న వాళ్ళను గెలికితేనే కదా పాకిస్తాన్ ఈ విధంగా చేసింది, ఇండియా ఈ విధంగా చేసింది. ఆ పాకిస్తాను ఆట కట్టాలంటే పాకిస్తాన్లతోటే ఆ యొక్క ప్రజలతోటే ప్రభుత్వాన్ని ఒక ఆట కట్టియాలన్నట్టు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా పాకిస్తానీలు కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ ఉన్న ఉగ్రవాదులు తీవ్రవాదులు కరెక్ట్గా ఉంటే వాళ్ళెందుకు ఆ పని చేస్తారని చెప్పేసి ఆ విధంగా ఉందన్నట్టు. సో దాంతోపాటు హైదరాబాద్కు అందాల తారలు. మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు అని చెప్పేసి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్. రేపు ఈవెంట్ల ఆర్గనైజర్లతో మీడియా సమావేశం. దాంతోపాటు గ్రాండ్ ఫినాలేకు 3,000 పాసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ బ్రెజిల్ జెసికా స్కాండోస్కు పెద్రోసోకు స్వాగతం పలుకుతున్న వేరేని కళాకారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. అక్కడ వచ్చే వాళ్ళకు కూడా తెలుగు జాతి కదా మనది, ఖచ్చితంగా బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారట మన దేశానికి మన రాష్ట్రానికి. ఆ విధంగా అన్నట్టు. మొత్తానికైతే ఈ యొక్క అందాల తారల పోటీలు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ ప్రియదర్శిని కన్నుమూత. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. నేడు జూబ్లీహిల్స్ ప్రస్థానంలో అంత్యక్రియలు. సంతాపం ప్రకటించిన జడ్జిలు అడ్వకేట్లు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తను అనారోగ్య పరిస్థితుల్లో జడ్జి గారు చనిపోవడం జరిగింది. సో మొత్తానికైతే మనం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది T9 న్యూస్ తరపున. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అల్వాల్ టీమ్స్ న్యూరో ఒకటి. దాంతోపాటు సనత్ నగర్ టీమ్స్ కార్డియాక్. కొత్తపేట టీమ్స్ గ్యాస్ట్రో అని చెప్పేసి ఇక్కడ వాడతారు. మొత్తానికైతే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా. సో దానిలో 3 టీమ్స్లుగా ఆల్రెడీ ఈ యొక్క త్వరలోనే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఎండింగ్ లోపల, ఈ ఇయర్ ఎండింగ్ లోపల 2 స్టార్ట్ అయిపోతున్నట్టు. సో దానికి సంబంధించినవి అధునాతన సవలతులతో ఎక్విప్మెంట్తో ఆసుపత్రులు. జూన్ 2 నాటికి అందుబాటులోకి సనత్ నగర్ టీమ్స్ అని చెప్పేసి. దాంతోపాటు ఏడాది చివరికల్లా మిగతా 2 ప్రారంభానికి సర్కార్ చర్యలు తీసుకుంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. తొందరగా స్టార్ట్ చేసేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు
స్పీడ్గా పాలమూరు పనులు ఈ ఏడాది నుంచే 50 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునేలా కసరత్తు. 7-8 నెలల్లో కర్వేన వరకు అన్ని పనులు పూర్తి చేసేలా టార్గెట్. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు తీసుకెళ్లే కెనాల్ పనులు స్పీడప్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 8 నెలల్లో ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల ఆల్మోస్ట్ ఒక ఫినిష్ అయ్యే పొజిషన్కి వస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన లెక్కలు అన్నట్టు. సో దాంతోపాటు ఇక్కడ ఈ పాలమూరు ఎత్తిపోతల ఈ యొక్క కర్వేనా ప్రాజెక్టు గురించి మెయిన్ ఒక విషయం చెప్పాలనుకున్నా, అక్కడ ఉన్న భూరి నిర్వాసితులకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది. సో దానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఈ యొక్క కర్వేనా ప్రాజెక్టుకి ఖచ్చితంగా వాళ్ళందరూ చేసింది ఏంటంటే, మాతో పాటు మా భూములు కొన్ని కోల్పోయినా కానీ చుట్టూ ఉన్న జిల్లాలు, చుట్టూ ఉన్న మండలాలు ప్రజలందరూ హాయిగా బతుకుతారు. సో ఎంతో అంత డెవలప్మెంట్ జరుగుతుంది కానీ అని వాళ్ళు కష్టపడ్డ భూములను మొత్తము నిర్వాసితులుగా మొత్తానికి ఆ భూములను ప్రాజెక్టుకి ఇచ్చేసారు. అక్కడ ఉన్న ఉడగండపూర్ వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొత్తూరు, కర్వేనా, బురుగుపల్లి, అక్కడ ఉన్న ఆలూరు, ఈ యొక్క కొన్ని గ్రామాలు ఉన్నాయి. దాంతోపాటు ఉదండాపూరు, అక్కడ ఉన్న పోలేపల్లి, చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళు భూ నిర్వాసితులు వాళ్ళు అన్నీ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్లకు ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు వాళ్ళకు అందించి వాళ్ళకు అండగా ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా T9 న్యూస్ తరపుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులు, అన్నీ కోల్పోయి నిజం చెప్పాలంటే వాళ్ళకు ఉపాధి లేదు. వాళ్ళు అన్నీ కోల్పోయినారు ఆల్రెడీ. ఉపాధి లేకపోగా వాళ్ళు ఇప్పుడు చేసుకోవాలి, ఏదో కూలినాలు చేసుకొని బతకాలన్నట్టే ఉంది. ఇంటికో ఉద్యోగం అన్నారు, యాదిగతి లేదు అక్కడ. ఈ ప్రజా సంక్షేమ పథకాలన్నా ఇప్పుడన్నా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడితే చిన్న ఏదన్నా కొట్లు పెట్టుకోవడం, ఏదన్నా బిజినెస్ పెట్టుకోవడం, ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు వాళ్ళు. కాబట్టి అక్కడ పెద్దగా డబ్బులేం రాలేవు కూడా వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా అండగా నిలబడాలని కృషి అక్కడ ఉన్న పాలమూరుకు సంబంధించిన శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే ఆ పక్కన ఉన్న అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళకు మాత్రం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రజా సంక్షేమ పథకాలు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి అండగా నిలబడాలి. ఇంకోటి సీఎం ఇలా కాదు, మహబూబ్ నగర్ కాబట్టి ఈ పక్కనే జూపల్లి గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టేసి వాళ్లకు అండగా నిలబడాలని చెప్పేసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికైతే పాలమూరు ఎత్తిపోతల ముందుకు వచ్చేసి 8 నెలల్లోనే ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే పొజిషన్ అంటూ. సో దానికి సంబంధించింది. మావోయిస్టులతో చర్చలు లేవు, చేతుల్లో తుపాకులు పట్టుకున్న వాళ్ళతో మాటలా అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను పొట్టన పెట్టుకున్నారు. పలు పార్టీల నేతలను మందు పాత్రలు పెట్టి చంపినరు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. రోహింగ్యాలపై ఆ పార్టీ వైఖరి ఏంటి అని చెప్పేసి పాస్పోర్టులు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని పాస్పోర్ట్లు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క విదేశీయులకు సంబంధించింది మాట్లాడి, దాంతోపాటు మావోయిస్టుల పైన చర్చలు ఏం లేవు, వాళ్ళ దగ్గర మాట్లాడేదేం లేదు, కాగర్ ఖచ్చితంగా అట్లాగే నడుస్తుంది, ఆ యొక్క మిషన్ ఆగే పరిస్థితే లేదు అని చెప్పేసి బండి సంజయ్ మాత్రము ఖడాఖండిగా చెప్పేస్తున్నాడు అన్నట్టు. ఒక విషయం ఏంటంటే వాళ్ళు చర్చలకు చాలాసార్లు అంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న హ్యూమన్ రైట్స్ కావచ్చు, పౌర హక్కుల చట్టాలు కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ డైరెక్ట్గా చెప్పిండు అన్నట్టు. ఈ కాగర్ అనేది అని ఈ యొక్క కర్రెగుట్ట పైన జరుగుతున్న ఈ లెక్కలు ఉన్నాయి కదా, సో దానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పేసి అంటుంది. దానికి ఈ యొక్క జానారెడ్డి తోటి సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ చర్చలు చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లెటర్లు కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఎంతవరకు అవుతుందో కూడా చూడాలి. మొత్తానికైతే మావోయిస్టులమైన ఈ యొక్క కాగర్ అనే ఈ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా బంద్ కాదని చెప్పేసి మాత్రం బండి సంజయ్ మాత్రం చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికైతే ఇది. ఈ డీవీసీల గురించి మాత్రము తొందర చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క లాండ్ ఆర్డర్, ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఒకసారి గట్టిగా ధమ్కిలిస్తేనే అయిపోతుంది, లేకపోతే మాత్రం వాళ్ళు విచ్చలవిడిగా చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి ఇది. ఈరోజు వెలుగు దినపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రిక చూద్దాం.
సార్ మీరు ఓకే అంటే పాక్ ఫినిష్ అని చెప్పేసి నిర్దేశిత లక్ష్యాలపై గురిపెడతాం. ప్రధాని మోదీతో ఐఏఎఫ్ చీఫ్ మొత్తానికి 40 నిమిషాలకు పైగా చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మనోళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు. పాక్ వాటర్ బంద్, చీనా నీటి విడుదల నిలిపివేసిన భారత్, పంజాబ్ ప్రావిన్స్కు నీటి కష్టాలు, ఫుల్ స్వింగ్లో యుద్ధ సన్నాహాలు, ఇంగ్లా ఎస్ క్షిపణులు రెడీ, ఆయుధాలు ఉత్పత్తి పెంపు, దాంతోపాటు ఉద్యోగుల సెలవులు రద్దు, ఇమ్రాన్ బాలిపూల్ భుట్టో ఎక్స్పో ఖాతాలపై భారత్ నిషేధం, యుద్ధం ప్రారంభమైతే 4 రోజుల్లోనే పాక్ ఆర్టిలరీ ఖాళీ అని చెప్పేసి పెడుతున్నాం. మొత్తానికైతే ఒక్కసారి మీరు ఓకే అంటే రెడీగా ఉన్నాం మేము. దుంకుడే ఎగబడి తెగనరుకుడే అన్నట్టున్నది ఇలా కథ. ఆ విధంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి త్వరలో భారత్ ఎయిర్షిప్ నిఘా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా మనోళ్ళు కూడా అంటున్నారు. ఎట్లా అంటే పాక్ ప్రేలాపనలపై భారతీయుల మండిపాటు, ఏ త్యాగానికైనా సిద్ధం, పాకిస్తాన్ను చిన్నాభిన్నం చేయాలి, అణ్వాయుధాలు ఉగ్రముఠాలకు చిక్కితే ముప్పు అన్నట్టు. సో దానికి సంబంధించింది ప్రపంచ దేశాలలో ఆందోళన, ఎందుకంటే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యే పొజిషన్లు ఉంటాయి కాబట్టి. ఆ విధంగా అందుకే పాక్ను ముక్కలు చేయాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. భారత్కు ప్రపంచ దేశాల మద్దతు, ఇస్లామిక్ దేశాలు సైతం వ్యతిరేకించలేని పరిస్థితి. అలాగని పాక్కు బహిరంగంగా మద్దతు ఇవ్వలేని దుస్థితి. అత్యధిక జనాభా విస్తృత మార్కెట్లో మనకు రక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త. అత్యధిక జనాభా విస్తృత మార్కెట్లే మనకు రక్ష. ఎందుకంటే ఇండియా మామూలుది కాదు. ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం ఏదంటే మన ఇండియానే. దాంతోపాటు జనాభాలో కూడా చైనా దాటేసిన ఆల్రెడీ. సో దాంతోపాటు ఇక్కడ ముడి సరుకులు, దాంతోపాటు ఇక్కడ వాణిజ్య ఒక లెవెల్లో కూడా మనం ముందును క్షేత్రస్థాయిలో పని ఉంటుంది అన్నట్టు మనది. ఇండియా అంత పవర్ఫుల్. మరి ప్రపంచం కూడా ఆల్మోస్ట్గా ప్రపంచం మొత్తాన్ని ఒక ఇంటితో పోలిస్తే ఇండియాను ఒక గుడి, ఒక ఏమంటారు మన యొక్క పూజ గదితో పోలుస్తారు అన్నట్టు. అంత గౌరవం ఇస్తారు ఇండియాని. ఈ పాకిస్తాన్ వాళ్ళే పనికిరాని వాళ్ళలాగే వేస్తారు. ఈ ఓపెన్ చెప్పాలంటే అది బాత్రూమ్ లెక్కలు అయిపోయింది అన్న పరిస్థితి. ఎందుకంటే పూజ గదికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇస్లామిక్ దేశాలను అన్నింటినీ గౌరవిస్తాయి. పాకిస్తాన్ ఉన్నది అక్కడ కూడా గౌరవించే శాంతిబద్ధతల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పే విధంగా వాళ్ళని ఇప్పటివరకు ఏమనకపోతే అన్మాతం చొచ్చుకొని వచ్చేసి ఇక్కడ ఉన్న సామాన్యులను మొట్టుబెట్టేసి సామాన్యులను చంపేసి ఏమొస్తుంది వాళ్ళకు. అక్కడ ఉన్న ఉగ్రవాదులు తీవ్రవాదులే ఆ దేశానికి పెద్ద నష్టం. వాళ్ళని తీసేస్తే దరిద్రం పోతుంది అక్కడ పాకిస్తాన్లోనే చేయాలి ఆ పని యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇండియా రంగంలోకి దిగుతుంది అన్నట్టు. సో మొత్తానికి మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పే ఒకే ఒక మాట, మీరు ఓకే అంటే మేము కూడా రంగంలోకి దిగుతాం. ప్రతి ఒక్క యువకుడు దిగుతాడు. ఇండియాలో ఏ ఒక్కడు ముసలిది కూడా లేచి వచ్చి కొడుకులను తన్ని పారేస్తుంది అన్నట్టు. అట్లుంటుంది కథ. ఇండియా కదా దేశం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దిగాల్సిందే, దిగుతారు కూడా. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే నరేంద్ర మోడీ సార్ ఒక్కసారి ఓకే అంటే ఇంకా అయిపోతాడు పని. కాకపోతే ఆయన చాకచక్యంగా చేస్తున్నాడు కథ. సో దానికి సంబంధించిన వార్త. ఎందుకంటే ప్రపంచానికి ఆదర్శంగా మారిన ఇండియాని ఎవరు ఒకసారి వేలెత్తి చూపించే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పేసి నరేంద్ర మోడీ చూస్తున్నట్టుగా కొంత రకంగా కనిపిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సర్కార్కు సవాల్గా రుణభారం అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న తెలంగాణ పరిస్థితి మాత్రం ఇంత ఘోరంగా ఉంది. ఇక్కడ అదనంగా వడ్డీల మోత, చాలాని ఆదాయం, పెరిగిన వ్యాయం, తక్షణ చెల్లింపుల భారం 8,000 కోట్ల పైమాటే అని చెప్పేసి 8,000 కోట్ల పైమాటే తక్షణ చెల్లింపుల రుణభారమే అంత ఉందన్నట్టు. ఈ యొక్క భారం రికార్డులకు చేరని బిల్లుల మొత్తం 7,500 కోట్లు, మరో 7,500 కోట్లు కూడా ఎక్స్ట్రా. అట్లా నెల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం 6,500 కోట్లు. బకాయిల్లో అత్యధికంగా గత ప్రభుత్వం హయాంలోనివే. కత్తి మీద సాముల ఆర్థిక వ్యవహారాలు, నెలకు 4,500 కోట్ల లోటు. పెండింగ్ డిఏల కోసము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి. దాంతోపాటు అదే బాటలో ఆర్టీసీ ఉద్యోగులు
మార్గాంతరాల కోసం ప్రభుత్వం అన్వేషణ అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ టీఏలు మొత్తానికి మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు మొత్తం బయటకు వస్తున్నారు. వాళ్ళతో ఆల్రెడీ చర్చలు జరిపారు. గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం మాత్రం చర్చలు చేస్తున్నారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అన్నాడు. ఈరోజు ఇదే మన పొన్నం ప్రభాకర్ సార్ కూడా అన్నారు, మీరైతే నిరసనలు చేయకండి, మీరు ధర్నాలు చేయకండి, ఖచ్చితంగా చర్చలకు రండి, మాట్లాడదాం. ఇక్కడైతే బడ్జెట్ లేదు, బడ్జెట్ ఉన్నట్టుగా మీకు చూపిస్తున్నాం. ఆ బడ్జెట్ లేకనే ఇంత అవకతవకలు పడుతున్నాయి. ఇంకేదైనా చేసే ఛాన్సెస్ ఉంటే కూడా మీ సలహాలు కూడా స్వీకరిస్తాం. ఎందుకంటే సామాన్యుడైనా, ఉద్యోగి అయినా, ప్రజాప్రతినిధి అయినా, కులసంఘ నాయకుడైనా, ఉద్యమకారుడైనా, కళాకారుడైనా అందరూ మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు మేము స్వీకరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడున్న రుణభారం ఖచ్చితంగా మాత్రము ఎక్కువ అప్పులు చేయడం అంటే పెద్ద విషయం కాదు, కానీ అప్పులు లేకుండా కూడా సవరించే లెక్కల్లా చేస్తున్నాడు కొద్ది కొద్దిగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజల మీద పడుతుంది భారం మొత్తం. ఒకప్పుడు ఉన్న 80 రూపాయలు 60 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఇప్పుడు 150 రూపాయలు 160 రూపాయలు కాలేదా? నిత్యావసరాలు మొత్తం పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ మాత్రము ఇంతకుముందు 1100 1200 ఉంటుండే గ్యాస్ సిలిండర్, ఇప్పుడు 500కే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తగ్గినట్టే కదా రుణం, అంటే కొంతవరకు సామాన్యుల మీద భారం పడకుండా చేస్తున్నారు కదా. ఈ యొక్క ఉచిత బస్సు అన్నారు, దానివల్ల కూడా ఉద్యోగాలు చేసేటోళ్ళు, లేకపోతే స్కూల్కి వెళ్ళేటోళ్ళు, లేకపోతే కాలేజీకి వెళ్ళేటోళ్ళు, ఆ పిల్లలకు కూడా రోజు కనీసం ఇంత ఛార్జ్ ఉంటుండే. అవి కూడా ప్రజలకు మిగులుబాటు అవుతుంది, వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు అవన్నీ. ఆ విధంగా వాళ్ళకు ప్రెషర్ పడకుండా ప్రభుత్వము ఇక్కడ ఫోకస్ పెడుతుంది. కాబట్టి వాళ్ళకు ఈ యొక్క ప్రభుత్వానికి మనం సహకరించాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది కూడా ఇది. ఎందుకంటే ఫ్యూచర్ మీద, అంటే అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ సేవింగ్స్ ఉంటేనే వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, ఏదో విధంగా నడుస్తుందని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన తీరు రేవంత్ రెడ్డి. సో దానికి మాత్రం ఖచ్చితంగా మనము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఆటోమేటిక్గా ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. గత ప్రభుత్వం పెట్టిందా? ధనిక రాష్ట్రం మాదే అని చెప్పేసి చెప్పలేదా? కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురాలే. కేంద్రానికి జిఎస్టీ కడుతున్నాం కాబట్టి మాకు నిధులు ఇవ్వండి, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వండి, మేము తెలంగాణ డెవలప్ చేస్తాం, టూరిజంగా మారుస్తాం, ఇక్కడ ఉన్న ఇండియాకు ఒక ఆదర్శంగా తయారయ్యేటట్లుగా ఖచ్చితంగా తెలంగాణను తయారు చేస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని దయచేసి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ఈ యొక్క నరేంద్ర మోడీ సార్ తోటికి ఎన్నోసార్లు పోయారు. కేంద్ర మంత్రుల దగ్గరికి ఎన్నిసార్లు పోయారో మీకు తెలుసు. మన కేంద్ర మంత్రులు మాత్రం, మన బీజేపీకి సంబంధించిన 2 మంత్రులు మాత్రం పెద్ద ఓలే. ఈరోజు మొత్తానికైతే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విస్తరణలు కొన్ని చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయి. సంతోషం, మంచి మాట. కానీ అదేవిధంగా ఎక్స్ట్రా తీసుకురావాలి ఎక్కువ, ఎందుకంటే మన తెలంగాణ మనం అభివృద్ధి చేసుకోవాలి కదా, అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాత్రం ఫోకస్ పెట్టేసింది అన్నట్టు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది ఇక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మావోయిస్టులపై మాట లేవు, తుపాకులు వదిలి లొంగిపోతేనే చర్చల ప్రస్తావన అని చెప్పేసి వారిది రక్త చరిత్ర. అమాయకులను చంపేశారు, బాధితుల్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు అన్నట్టు. అయినా చర్చల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైదరాబాద్ మార్కెట్కు రియల్ కింగ్స్, అంతర్జాతీయ రియల్టర్ల ఆసక్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎందుకంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ కొత్తగా నడుస్తుంది కదా. దాంతోపాటు కాస్మోపాలిటికల్ జీవన శైలి, సంపన్నులకు విడిదిగా మహానగరం, లగ్జరీ హౌసింగ్ టవర్స్ ఊపు, ట్రంప్, అంబానీ, అదానీ వంటి దిగ్గజాల ఫోకస్, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో మంచి రోజులు, హైదరాబాద్ నగరం చుట్టూ మరో ప్రపంచం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి డెవలప్మెంట్ చేసే తరహాలా ఉంది. ఫ్యూచర్లో మాత్రము ఇక్కడ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఇక్కడనే కంపెనీలు వస్తాయి, ఇక్కడనే పెట్టుబడులు వస్తాయి. ఎందుకబ్బా, సింపుల్ ఒకటే ఒక విషయం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్కి మొన్న ప్రత్యేక ఏమంటారు నిధులు ఇతర దేశాలకు వెళ్ళారు కదా వాళ్ళు, ఈ యొక్క పెట్టుబడులు తీసుకురానికి. ఆ పెట్టుబడులు తీసుకురానికి పోయినప్పుడు వాళ్ళకి ఏమన్నా నిధులు ఇచ్చిరా, ఏమైనా కంపెనీలు వచ్చినాయి, మన తెలంగాణకి ఎందుకు ఇచ్చిరు? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలన్నట్టు.
సో ఆ విధంగానే ఇక్కడ మాత్రము ఒక లెవెల్లో హైదరాబాద్ను తీసుకెళ్లే పరిస్థితి ఉన్నట్టు తెలంగాణ ఒక బ్రాండ్గా మారుతుంది ఖచ్చితంగా. సో దాని మీద ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిండు అన్నట్టు. దావోస్ పర్యటనకు పోయిన ఇదే చంద్రబాబు నాయుడు లేకపోతే మన లోకేష్ గారు కావచ్చు పెట్టుబడులు తీసుకురాలే, ఆంధ్రప్రదేశ్కి రాలే పెట్టుబడులు. కానీ ఇక్కడ తెలంగాణకు మాత్రము 1,00,000కు పైగా పెట్టుబడులు వచ్చినాయి. లక్షల కోట్లు వస్తున్నాయి, అక్కడ వేల కోట్లు లక్షల కోట్లు అన్నిటి కంపెనీలు పెట్టుబడులు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఉపాధి కూడా దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిర్రు. ఇక్కడ అదానీ అంబానీ లాంటి వాళ్ళ దిగ్గజాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టి హైదరాబాద్ డెవలప్మెంట్లో వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటట్లుగా ఒక రకంగా ముంబై ఉంది కదా ఆ విధమైన పరిస్థితి అన్నట్టు. ఆ విధంగా తెలంగాణను ఇంకా బ్రాండ్గా మార్చబోతున్నారు హైదరాబాద్ను. సో దానికి సంబంధించిన వార్త ఇది ఫ్యూచర్లో అయిన తర్వాత కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడేమో అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అయ్యిందా అది ఇది అని చెప్పేసి అంటారు. అయిన తర్వాత మాత్రం మంచిగా చేసి డబ్బా అంటారు. ఆ లెక్క కూడా ఉంటుంది. బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి ఇది ఆల్రెడీ మనం చదువుకున్న వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కనెక్టివిటీలో మహర్దశ అని చెప్పేసి ఇక్కడ నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని చెప్పేసి ఇక్కడ రూపాయలు అంటే 5,416 కోట్లతో 167 కిలోమీటర్ల మేర 26 ప్రాజెక్టులు మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అందుబాటులోకి రహదారులు, ఫ్లైఓవర్లు, ఉపాధి ఉద్యోగాలు అభివృద్ధి సాధ్యమని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. వాజ్పేయి స్వర్ణ చతుర్భుజి స్ఫూర్తితోనే రోడ్ల విస్తరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ మాత్రం చాలా తొందర అవుతుంది, చాలా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పర్ఫెక్ట్గా ఉంటే రవాణా మంచిగా జరుగుతుంటుంది. అక్కడ ఉన్న నిధులు ఇక్కడ వస్తుంటాయి, ఇక్కడ నుంచి అక్కడ నిధులు పోతుంటాయి, ముడి సరుకులు తిరుగుతుంటాయి. సో అన్ని విధాల మాత్రము అభివృద్ధి తొందర అవుతుంది అన్నట్టు. ఫోకస్ ఎక్కువ పెట్టవచ్చు, ఉద్యోగాలు ఎక్కువైపోతాయి, అన్ని రకాలుగా బాగుంటాయి అన్నట్టు. సో ఇక్కడ కేంద్రం మాత్రము సో దానికి సంబంధించిన నిధులు పెడుతున్నారు. సో సంతోషం, మంచి మాట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 6 టన్నెల్ పూర్తి అని చెప్పేసి ఎస్ఎల్బీసీపై జాతీయ స్థాయి కమిటీ వారి సూచనల మేరకు ముందుకెళ్తాం. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన బారాస కాళేశ్వరం వ్యాయంతో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. సో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక్క కాళేశ్వరంకి ఇచ్చిన పైసలతోటే ఈ యొక్క అన్ని ప్రాజెక్టులన్నీ ఫినిష్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టుల పైసలు మొత్తం తీసుకొని పోయి కాళేశ్వరంలో పెట్టి కాళేశ్వరంని మొత్తం సంఘనాగిచ్చారు, మొత్తం తీసుకొని పోయారు, పెట్టేసుకున్నారు అన్నట్టు ఎవరు వెనకాల వాళ్ళు. ఆ విధంగా అట్లా. సో సిచ్యువేషన్ అయితే అది. మొత్తానికైతే ఎస్ఎల్బీసీని జాతీయ స్థాయి అంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ కేంద్రానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ సర్కారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చి అప్పుడేమో నేనే ఇంజనీర్, నా రక్తం నా చెమటలు అని చెప్పేసి అన్నీ నేను పెట్టి చేసిన అని చెప్పేసి ఆయన కనీసం ఎవ్వరికి ఇంత పెద్దగా ఫోకస్ పెట్టలే. అక్కడ ఉన్న ఐఎన్పిఆర్ ఇప్పుడు వస్తలేదా, ఏమంటారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తలేదా, అందరు ఐఎన్పిఆర్లు పెట్టేసి మొత్తానికి అన్ని పత్రికలకు ఇచ్చేసిరు, అన్ని పత్రికలకు పెట్టేసి మొత్తానికి పెద్ద అంటే ప్రచారం చేసుకున్నారు అన్నట్టు. నిధులు తీసుకుపోయి మొత్తం ఎన్ని నిధులు తీసుకుపోయారు ప్రచారం నుంచి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇతర రాష్ట్రాల ఇతర దేశాల పెట్టేసిరు అంతా కాళేశ్వరం గురించి. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేక డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, ఏందయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం బయటికి తీసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులతోటే మొత్తము ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. సో ఆ మాట చెప్తున్నాడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. సో ఇప్పుడైనా మీరు కూడా తొందరగా మీరు ఇవి ఫినిష్ చేస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రైతుల కళ్ళల్లో ఆనందం కోసమే భూభారతి నేటి నుంచి 28 మండలాల్లో అమలుకు 2వ విడత పైలట్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు, దరఖాస్తుల స్వీకరణకు విస్తృత ఏర్పాట్లు, 20వ తేదీ వరకు నిర్వహణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి భూభారతి మీద ఫోకస్ పెట్టేసారు అన్నట్టు. సో దాంతోపాటు యోగా గురు శివానంద కన్నుమూత, 128 ఏళ్ల వయసులో తుదిశ్వాస. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం. 2022లో పద్మశ్రీతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మహానుభావుడు, శోభం మన మధ్య లేరు ఇప్పుడు. ఆ విధంగా ఆయన మరణించిన సంగతి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 3 కొత్త కారిడార్ల డిపిఆర్లకు త్వరలో ఆమోదం అని చెప్పేసి ఇక్కడ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కేంద్రానికి పంపుతామని చెప్పేసి
సిఎస్ రామకృష్ణారావు వెల్లడి అని చెప్పేసి మెట్రో ఎండీతో చర్చా పనులు పరిశీలన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఉన్న క్యాబినెట్ ఒక్కసారి ఆమోదం చేస్తే చాలు కేంద్రానికి పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. డివిఆర్పిఆర్లు దెబ్బ సిద్ధం చేసేస్తే తీసుకుపోయి ఇవ్వచ్చు. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఇంకెప్పుడు అని చెప్పేసి ఇప్పటికే 800 కోట్ల బకాయిలు పెండింగ్ అని చెప్పేసి, దాంతోపాటు ఆందోళనలో 6 లక్షల మంది విద్యార్థులు మిథ్యగా మారిన విద్య కాంగ్రెస్ వచ్చాక ఆగమ్య గోచరకం. కాంట్రాక్టర్లకు మాత్రము చెల్లింపులు, కమిషన్ల కోసం కక్కుర్తి, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ మండిపాటు, తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో హరీష్ రావు సార్ చెప్తున్నట్లుగా ఈ యొక్క నిరుద్యోగులకు, ఒక రకంగా విద్యార్థులకు మాత్రము ఈ ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా చెల్లిస్తే కూడా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదు. ఆ బడ్జెట్ కోసం మాత్రం ప్రభుత్వం కష్టపడుతుంది. కానీ ఖచ్చితంగా మాత్రం తొందరగా చేస్తే మాత్రం బాగుంటుంది ఇక్కడ హరీష్ రావు సార్ చెప్పినట్టు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన విధంగా కూడా కాదు. బీఆర్ఎస్ మాటలు ఎట్లా ఉంటాయంటే అక్కడ వాళ్ళు చేసిన అప్పులకే గొప్పగా మారినందుకే కదా అంతగానో ఆడ పోతున్నాయి బయటికి. పిత్తులు కట్టడానికే ఈ యొక్క ఈఎంఐలు కట్టడానికే సగం పైసలు పోతున్నాయి ఆడ. అవన్నీ కరెక్ట్గా ఉంటే ఇవి పెద్ద విషయాలు కూడా కాదు. మొత్తానికి అప్పుల కుప్ప వేసి పెట్టారు. సో హరీష్ రావు సార్ చెప్పినట్టు ఈ విద్యార్థుల గురించి కొంచెం ఫోకస్ పెట్టేసి ఖచ్చితంగా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పేసి మేము కూడా T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు అందాల పోటీలతో సరికొత్త శోభ, మిస్ వరల్డ్ 2025 పోటీలకు విస్తృత ఏర్పాట్లు, తెలంగాణ సంస్కృతి పర్యటన వైభవం విరసిల్లేలా కార్యక్రమాలు. 10న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభ వేడుక, 13న చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ అని చెప్పేసి, దాంతోపాటు 14న కోరుగలు సందర్శనకు సుందరీమణులు, 31న గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఫినాలే, నగరానికి చేరుకుంటున్న సుందరీమణులు, 120 దేశాల నుంచి రానున్న ప్రతినిధులు, 150 దేశాల్లో గ్రాండ్ ఫినాలే ప్రత్యక్ష ప్రసారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ ఒక 300 పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఒక అందాల పోటీలు జరుగుతున్నాయి మన దగ్గర, మన తెలంగాణలో. కాంగ్రెస్ తప్పులకు బాధ్యత వహిస్తా అని చెప్పేసి సిక్కుల ఊచకూత అంశంపై రాహుల్ మాట్లాడిండు. ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో నేను రాజకీయాల్లో లేను, అయినా బాధ్యత వహిస్తా. స్వర్ణ దేవాలయాన్ని చాలాసార్లు సందర్శించా. ఇటీవల బ్రౌన్ వర్సిటీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇక్కడ చూడండి, రాజకీయాల్లో లేను కానీ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పనిచేసినా కానీ నేను దానికి బాధ్యత వహిస్తా అంటున్నాడు. దట్ ఈస్ ద లీడర్. సో ఆ లెక్కలో ఉండాలన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్పై హౌతీల క్షిపణి దాడి, టెల్ అవీవ్ సమీపంలో విమానాశ్రయమే టార్గెట్, టెర్మినల్ 3 కిలోమీటర్ల సమీపంలో విధ్వంసం, దాంతోపాటు 8 మందికి గాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలకు రెడీ, నేడు రేపు అందుబాటులో ఉంటా, ఎప్పుడైనా కలవచ్చు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం, సమ్మె ఆలోచనలు మానుకోండి, బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ నిర్వీర్యం, మేము వచ్చాక గాడిలో పెడుతున్నాం అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు లేకుండా ఇప్పుడు లేకుండా చూడండి. ఇంతకుముందు ఏమో ఈ ఆర్టీసీ కార్మికులను ఏమైనా చేసుకోపోండి అని చెప్పేసి పట్టించుకోకుండా కొత్త వాళ్ళను పెట్టేసి మరీ నడిపించుకున్నారు. వాళ్ళని అసలు మొత్తానికే తీసేస్తామని కూడా అన్నారు. తర్వాత ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగుల బతుకులు ఎంతమంది చనిపోయారో కూడా మీకు అందరూ తెలుసు, దాదాపు 64 మంది. అట్లా అయినా కానీ వాళ్ళని ముందర పెట్టలే. కానీ ఇక్కడ వీళ్ళకు ఇంపార్టెన్స్, ఆర్టీసీ కార్మికులకు ఇంపార్టెన్స్, నేను సిద్ధంగానే ఉన్నా, మా దగ్గరికి రండి, చర్చలు చేద్దాం, ముందరికి తీసుకెళ్దాం, దయచేసి మీరు మాత్రము ఈ నిరసనలు లాంటివి చేయకండి దయచేసి అని చెప్పేసి అంటున్నారు. సో దట్ ఈస్ ద గవర్నమెంట్ అన్నట్టు. పట్టించుకునేటోళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నట్టే కదా, అందుకే కదా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా. మరి ఆ ప్రజాప్రతినిధులు అప్పుడెందుకు మాట్లాడలేరు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేసారు? ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో బద్రీనాథ్ ఆలయాన్ని మంత్రోచ్చారణల మధ్య ఆదివారం ఉదయం తెరిచారు. 6 నెలల తర్వాత భక్తులకు విష్ణు భగవానుడి దర్శన భాగ్యం లభించింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని ఆలయాలు తెచ్చుకుంటున్నాయి. సో దానికి సంబంధించింది మొత్తానికి వెళ్ళే వాళ్ళు వెంటే వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి
ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.